నుదుటి మీద అగ్ని ఉంది కదా, పాలాగ్ని. అలాగే మరి పైన విషం, కంఠంలో విషం ఉంది కదా, విషం వేడి, అగ్ని వేడి. అందుకని భక్తుడు అన్నట్ట బాగా వేడైనటువంటి వస్తువులు నీ ముఖంలో ఉన్నాయ్యా, అంత వేడి ఎలా భరిస్తావు నాయన? అందుకని నీకు చల్లగా ఉండేటువంటిది ఏదైనా మా ఫ్రిడ్జ్లో, డీప్ ఫ్రిడ్జ్లో పెట్టినటువంటి పదార్థం ఏదైనా పట్టుకొచ్చి బాగా ఐసులాగా ఉండేది ఇస్తానంటే ఆయన అన్నట్టు వెర్రి ముఖమా నా నెత్తి మీద చూడరా అన్నట్ట. శిరస్థే శీతాంశౌ, మన నెత్తి మీద పున్నమనాడు ఇవాళ ఏం వెలుగొందుతున్నాడు. ఇవాళ భక్తి టీవీ వారి చలవ వల్ల మనం పున్నమి చంద్రుని దర్శించగలుగుతున్నాం. కార్తీక పున్నమ నాడు పగలు వనభోజనాలు చేసుకుంటే ఎటువంటి ఆనందం కలుగుతుందో, రాత్రివేళ ఇవాళ పరమశివుణ్ణి ఆ చంద్రుడి యొక్క సన్నిధిలో చూస్తే అటువంటి ఆనందం కలుగుతుందమ్మా. ఆనందమే అనుభూతి, అనుభూతే భక్తి. అనుభూతి లేనప్పుడు భక్తి కాదు, అది ఒట్టి భుక్తి అవుతుంది. ఇవాళ మీరందరూ ఆ అనుభూతికి, అనుభవానికి పాత్రులయ్యారు. అందుకని నా నెత్తి మీద చూడవయ్యా, చల్లని చందమామన్నాడు, అంతకంటే చల్లనైంది ఏదైనా ప్రపంచంలో ఉందా అన్నట్ట. అప్పుడు మళ్ళీ భక్తుడు వెర్రిమోహం వేసాడు. అప్పుడు ఇంకోటి అన్నట్ట, శరణ యుగళస్తే అఖిల శుభే, లేదయ్యా నీ దగ్గర అన్ని అమంగళ ద్రవ్యాలు ఉన్నాయి పరమేశ్వర అన్నట్టు. అమంగళ ద్రవ్యాలంటే ఆయన శ్మశానంలో ఉంటాడు, అమంగళమే కదా. బూడిద పూసుకుంటాడు, అమంగళమే కదా. ఎముకల దండ ధరిస్తాడు, అమంగళమే కదా. పులితోలు ధరిస్తాడు, అది అమంగళమే కదా. చనిపోయిన పులితోలే కదా. అన్ని అమంగళ ద్రవ్యాలు ఉన్నాయి కదా. ఏదైనా మంగళ ద్రవ్యం ఇద్దామంటే వెర్రిముఖమా ఓసారి నా పాదాలు చూడరా అన్నట్ట. చరణ యుగళస్థే అఖిల శుభే, ఆయన పాదాలు దర్శించిన వారికే ఇంటా బయట సర్వమంగళాలు జరుగుతాయి కదా. అమంగళం అనేది ఆయన దగ్గర ఎక్కడ ఉంటుందండి? అసలు ఆ మంగళప్రదమైన వస్తువులన్నీ ఆయన పాదాల్లో ఉన్నాయి. పైగా ఆయన భార్య ఉమా కాత్యాయనీది కాళీ హైమవతి ఈశ్వరి శివ భవాని రుద్రాణి శర్వాణి సర్వమంగళ. అమ్మవారి పేరు సర్వమంగళ. సర్వమంగళాదేవి ఆయన్ని వరించింది అంటే ఆయన దగ్గర అమంగళాలు ఎక్కడ ఉంటాయండి? ఈ వాదన ఆయనకి భక్తుడికి జరిగాక చివరికి శంకరాచార్య ఏమంటున్నారంటే, ఓ పని చేయవయ్యా, నీకు బంగారం ఇవ్వలేను, డబ్బులు ఇవ్వలేను, కానుకలు ఇవ్వలేను, మంగళప్రదమైనది ఏది ఇవ్వలేను. కాబట్టి ఓ పని చేయ, నీ దగ్గర లేనిది నా దగ్గర ఉన్నది ఒకటి కనపడుతోంది. కమర్థం దాస్యేహం భవతు భవదర్థం మమ మనగా. ఇది బహు చమత్కారం. ఏమిమ్మంటావు? అందుకని ఓ పని చేయి, నీ దగ్గర లేనిది నా దగ్గర ఉన్నది ఒకటి ఉంది, అది నా మనస్సు. దిక్కుమాలని ఈ మనస్సు నీకు బహుమతిగా ఇస్తాను, తీసుకోమన్నాడు. అది భక్తి తాత్పర్యం, అది భక్తి తాత్పర్యం. ఎన్ని